సినిమా పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయడానికి అక్కడ మొదలైంది రచ్చ. చంద్రహాస్ తన ప్రసంగంలో ఒక పాట పాడటం, ఒక బూతు పాట పాడటం, ఒక రోత పాట పాడటం, అది ఇది పాట ఆ లిరిక్ ఏంటి? దానికోసం మనం ఒక బూత్ లో అసలు మీరు ఎక్కడ ఏం వినలేదా? ఎన్ని సినిమాల్లో మనం వాడతావా? ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చా? వాడుకోవయ్యా. నేను అప్పుడు యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయి ఉంటుండాల్సి. నీకుందిరా రే, నీకు ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ఐ స్టాండ్ బై దోస్ వర్డ్స్. దగ్గరకు వచ్చి చూడు, తెలుస్తుంది. ఏంట్రా రెచ్చిపోతున్నావు? చూసావా ఎంత సింపుల్. ఇప్పుడు ఆ పాట పాడుతుంటే ఆ చంద్రహాస్ అనే అబ్బాయి చక్రవర్తి కూడా షాక్ అయిపోయినట్టుగా కనిపించాడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. మీరు నెగటివిటీని ఎక్కువ చేస్తే అది అలాగే కనిపిస్తుంది కదా. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో జరిగిన ఒక ఈవెంట్ లో నా జోలికి రాకండి, పగిలిపోద్ది వస్తే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయినా గానీ వెళ్లకుండా అలా కూర్చున్నానని చెప్పేసి దానికి బాధపడుతున్నాడు ఆయన. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నచ్చని వాళ్ళకి ఐఎమ్ సిన్సియర్లీ టెల్లింగ్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సారీ. నీ సారీ ఎవరికి కావాలి? సో తను యాక్చువల్ గా లేచి వెళ్లిపోవాలని కూడా తనకు అనిపించింది. నీకు కూడా అట్లనే అనిపిస్తారా? ఈ ఏదో స్టాండ్ తీసుకుందాం అనుకుంటే తీసుకునేది ఏదో సరిగ్గా తీసుకో, అర్థమవుతుందా? అర్థమైంది. ఎప్పుడు ఏ రోజున నేను నా నోరు పారేసుకోలేదు స్టేజ్ మీద గానీ ఎక్కడా గానీ. అసభ్యకరమైన మాటలు మాట్లాడింది గానీ. గోప పగల కొట్టావు, ఇరగొట్టావు, ఇరగ తీసావు. నిజం చెప్పాలంటే గుంజి 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 వీడు ఇంకా లేచినట్లేడు, నిద్దట్లోనే మాట్లాడుతున్నాడు.